తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మేమే, బీజేపీ అన్నమాట. వచ్చేది లేదు, సచ్చేది లేదు, కేసీఆర్ పాట. 10 ఏళ్ళు అధికారంలో ఉండేది మేమే, ఇది రేవంత్ అన్నమాట. తెలంగాణకు ఏమి లేని బీజేపీలకు పోటీ చేసే హక్కే లేనప్పుడు అధికారం ఎట్లొస్తుంది? పబ్లిక్ పేల్చిన పీట. తెలంగాణ సర్కారు ఏమడిగినా మౌనంతో సమాధానం ఇచ్చే మోదీ మనకేమిచ్చిండో తెలుసా? హైదరాబాద్ లో ఓ పక్కకు రాని పాట్నాకేమో మెట్రో రైలు. మన మెట్రో రైలు సెకండ్ ఫేజ్ కు నిధులైతే ఇయ్యరు. సబర్మతి నది సుందరీకరణ పూర్తి చేసుకుంది. మన మూసి తక్షణ ప్రాజెక్టు తుంగలో దొక్కింది. గాలి మోటార్ల అడ్డాలను గాలికి వదిలేసింది. ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివర్సిటీల ఫ్యూచర్ అడ్డుకుంది. బీసీ రిజర్వేషన్ బిల్లు తొక్కిపెట్టింది. దశాబ్దం గడిచిన విభజన చట్టం హామీలను అమలు పక్కన పెట్టింది. RRR కు తిలోదకాలు, గాంధీ సరోవర్ కు భూములు ఇవ్వరు. రక్షణ శాఖకు చెందిన 222 ఎకరాల భూమిని ఇవ్వాలని అడిగినా పట్టించుకోరు. అడిగిందల్లా ఇస్తూ ఏపీపై మితిమీరిన పక్షపాతం చూపుతుండ్రు. తెలంగాణ పట్ల అడుగడుగున విషపూరిత వివక్షం. కేంద్రంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ మంత్రులుగా ఉన్న తెలంగాణకు నిధులు ప్రాజెక్టులు తీసుకురావు. ఇక దోస్తులకు దోచిపెట్టే సంగతి అయితే చాంతాడంతా. LICలో ఇన్సూరెన్స్ కోసం పబ్లిక్ కట్టిన డబ్బులో 37,000 కోట్లను ఆదాని కంపెనీలో పెట్టుబడులు పెట్టి ప్రజలు మోసం చేసింది. ఎవరైనా లాభాలు వచ్చే కంపెనీలో పెట్టుబడి పెడతారు కానీ మోదీ తన దోస్తు కంపెనీకి ప్రజాధనాన్ని దోచిపెడుతుంది. గతంలో 8 లక్షల కోట్లకు పైగా ఆదాని, అంబానీల బ్యాంకు రుణాలు మాఫీ చేసింది. సామాన్యులు ₹1,00,000 బాకీ పెడితే ఇల్లు ఆరాసి పెడతారు. కానీ తన దోస్తులు నష్టపోకుండా బ్యాంకు రుణాలు మాఫీ చేయడం దుర్మార్గం అని పబ్లిక్ తిట్టిపోస్తుంది. ఇక GST తగ్గించడమని డప్పు కొట్టుకుంటున్నారు బీజేపీలు. అసలు GSTని పెట్టిందే మోదీ కదా. ఈ నెలలో 8 లక్షల కోట్ల ప్రజల సొమ్మును GST పేరు మీద వసూలు చేసిందో కేంద్రం బయట పెట్టాలి. 50 నెలల కాంగ్రెస్, జనతా, నేషనల్ ఫ్రంట్ తదితర ప్రభుత్వాలు 50 లక్షల కోట్ల అప్పు చేస్తే మోదీ 11 ఏళ్లలోనే 150 లక్షల కోట్ల అప్పు చేసిండు. మరి ఈ అప్పు ఇప్పుడు 200 లక్షల కోట్ల పెరిగింది. మరి ఈ నిజాలన్నీ తెలుసుకున్న తర్వాత పబ్లిక్ బీజేపీకి ఓటేస్తారా అనేది ప్రశ్న.